వాస్తు శాస్త్రం మేబీ వీ కెన్ అప్లై 20-25% యాజ్ పర్ టుడే కండిషన్. తెలంగాణ ఆంధ్రాకి మాట్లాడితే హైయెస్ట్ హీట్ అబ్జర్వ్ చేసే కార్నర్ వచ్చేసి సౌత్ వెస్ట్. అందుకనే మనం సౌత్ వెస్ట్ ఏం చేస్తుండే, మాస్టర్ బెడ్రూమ్స్ ఇస్తుండే. సో డే టైమ్ లో మనం అక్కడ ఉండం కాబట్టి అది హీట్ ఎక్కినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నైట్ వస్తాం, పడుకుంటాం. అంతకుముందు ఏంది, పొయ్యిలో మనం కర్రలు పెట్టి వంట వండుకుంటాం. ఆ కర్రలు కదిలించేటప్పుడు ఏమైతే ఒక మిరుగులో వస్తాయి, అది గాలికి ఒకవేళ ఫ్లో అయింది అనుకోండి, ఇంటి లోపల ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ లో మనకి బ్రీజ్ మూవ్ కాదు కాబట్టి ఈ ఏరియాలో మనం కిచెన్ పెడితే మనకు వంట చేసే టైంలో డిస్టర్బెన్స్ ఉండదు. లేదు కిచెన్ వద్దు నాకు అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఈవెన్ టాయిలెట్. ఎందుకు, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, బ్రీజ్ రాదు కాబట్టి, అంటే బ్యాడ్ స్మెల్ ఇంటి లోపలికి రాదు. నార్త్ ఈస్ట్ లో ఏం చేసినాము, లివింగ్ అనేది మనం వాస్తు ప్రకారం చెప్తాం. ఎందుకంటే దట్ ఈస్ అ కూలెస్ట్, చాలా కంఫర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంలో ప్లాన్ చేసినారు. కానీ ఈ పర్టికులర్ ఎంటైర్ లేఅవుట్ ఇట్ వర్క్స్ ఎప్పుడు అంటే ఒక ఓపెన్ ల్యాండ్ లో చేసినప్పుడు ఇవి పనికొస్తాయి. కానీ ఇప్పుడు వీఆర్ కన్స్ట్రక్టింగ్ క్లోజ్ లో చేస్తున్నాం కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉండదండి.